హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫోర్త్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అయిన ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడిక్షన్ చూద్దారు. సో ఇక ఫస్ట్ చూసుకుంటే కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ అయితే హైయెస్ట్ చేజ్ రికార్డ్ అయితే ఈ టీంకి సొంతం చేసుకుంది. సో బేసిక్గా చూసుకోవాలంటే బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో 200 రన్స్ అలవాక అయితే వీళ్ళు చేజ్ చేశారు. కీ ప్లేయర్స్ స్మృతి మందన సో మంచి బ్యాటింగ్ మంచి ఫామ్లో అయితే ఉంది. సో రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో అలాగే బౌలింగ్ విషయానికి వస్తే సో లాస్ట్ మ్యాచ్లో అంతగా ఆకట్టుకపోయినా కూడా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం అది బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అండ్ ఆల్రౌండ్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఢిల్లీ ఉమెన్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది టీము. సో కెప్టెన్ చూసుకుంటే లానింగ్ కానీ వర్మ కానీ సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళు బ్యాటింగ్ చేసే సత్తా అయితే వీళ్ళకి ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే సో మంచి బౌలర్స్ ఉన్నారు. అటు స్పిన్ ఇటు ఫేస్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం అటు బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి February 17 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది రిలయన్స్ స్టేడియం వడోదరలో. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ రాయల్ ఛాలెంజర్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే ఢీకొన్నాయి. సో అందులో ఢిల్లీ క్యాపిటల్ వచ్చి 4 మ్యాచెస్ విన్ అయితే సో రాయల్ ఛాలెంజర్స్ ఒక మ్యాచ్ అయితే నెగ్గింది. సో ఇక్కడ కొంచెం ఢిల్లీ క్యాపిటల్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే టూ టీమ్స్ కూడా ఒక్కొక్క మ్యాచ్ నెగ్గాయి. సో బట్ పాయింట్స్ టేబుల్లో కూడా 2-2 పాయింట్స్తో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా టీమ్ కంబ్యాక్ చూసుకుని లాస్ట్ 10 మ్యాచ్లో 10 మ్యాచెస్లో 70% విన్ అయింది. సో 156 యావరేజ్ స్కోరు, 194 హైయెస్ట్ స్కోరు, సో 113 లోయెస్ట్ స్కోర్. ఇంకా ఆర్సీబీ చూస్తే లాస్ట్ 10 మ్యాచ్లో 60% విన్ అయింది, 153 యావరేజ్ స్కోరు, 202 హైయెస్ట్ స్కోరు, 110 లోయెస్ట్ స్కోరు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ 0% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి రైన్ అయితే మ్యాచ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మనం మ్యాచ్ అయితే పక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వెన్యూ స్టాట్ చూసుకుంటే టోటల్ 3 మ్యాచెస్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది కాబట్టి సో టాస్ నెగ్గిన టీం మ్యాక్సిమం సెకండ్ బ్యాటింగ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 170, హైయెస్ట్ టోటల్ 202 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ టోటల్ 143 ఫర్ 9 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజ్ వచ్చి 202 ఫర్ 4 వికెట్స్. పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే బోత్ బౌలర్స్కి ఈక్వల్గా అనుకూలించే పిచ్ ఇది. సో కాబట్టి టీమ్ కాంబినేషన్లో బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి సో అటు పేస్ బౌలర్స్ ఇటు స్పిన్ బౌలర్స్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.